థ్యాంక్ యూ పాస్టర్ చిట్టిబాబు గారు. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు. మనం ప్రారంభించుకోకముందు కొంచెం 2-3 మాటలు చెప్తామని అనుకున్నాను. నేను చెప్పిన ప్రకారంగా ఇంతవరకు మనం జీవించే కాలము ఈ తరంలో యేసుక్రీస్తు రానై ఉన్నాడు. అది మనం ఆల్వేస్ మనసులో ఉంచుకోవాలండి. మొదటిసారి మాట్లాడినప్పుడు మనం మాథ్యూ 24 నుంచి చదువుకున్నాం. ప్రస్తుతం లాస్ట్ టైం మనం సాతాను ఏం చేస్తున్నాడు, ఎలాగ పడబోయాడు, ఎలాగ ఏమి మోసాలు చేస్తున్నాడు, ఇవన్నీ చూసాం. ఇప్పుడు అవన్నీ చూస్తూ ఉండగా ఇప్పుడు ఈరోజు ఏం చూస్తామంటే దేవుడు ఎలాగ కాపాడాడు, ఏమి చేస్తున్నాడు, ఏమి చేశాడు, ఎలాగా మనల్ని ఫుల్గా రెస్టోర్ చేయటానికి రానైనా ఉన్నాడు, దాని గురించి చూద్దామండి. నెక్స్ట్ వీక్ దేవుని కృప వలన మనం మళ్ళీ కలిస్తే మనం ఏం చేయాలి, యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరణం చూడకుండా వెళ్ళే ఆ ప్రివిలేజ్ ఉన్నదండి మన అందరికీ. ఒకవేళ మరణం రాకపోతే మనం దేవుడితో యేసుక్రీస్తుతో పరలోకం వెళ్ళటానికి మనకి ప్రివిలేజ్. ఈ టైంలో, ఈ జనరేషన్, ఈ తరంలో యేసుక్రీస్తు రానే ఉన్నాడు. సో మనం ఎలాగా ఏమి చెయ్యాలి అవన్నీ నెక్స్ట్ వీక్ చూసుకుందాం దేవుడి దయ వలన. మనం మాట్లాడకముందు ప్రార్థన చేసుకుందామండి. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీ. థ్యాంక్ యూ ఫర్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్ అండ్ కౌంటింగ్ అమాంగ్ ద లివింగ్. I pray, O Lord, you'd forgive and cleanse and make us whole. Especially me, O Lord, purge me with hyssop. Forgive my sins of commission and sins of omission. Make me worthy to be your mouthpiece. O Lord, you know I struggle with this language as I've not had spoken it for a long time. But I pray, O Lord, that your Holy Spirit will give me utterance, that your words would transcend. You close all what I want to say, and you would speak to me and through me and to all of us under your hearing. And therefore, may your Holy Spirit take charge of our devices or wherever we are hearing under your word. Transform us and give us understanding, so that we can be people who are called by your name and prepared for your soon and imminent return. For these blessings, O Lord, I pray in Jesus' name. Amen. సో ఈరోజు మనం స్క్రిప్చర్ రీడింగ్ చదివాము కాదండి, హీబ్రూస్ నుంచి. ఆ స్క్రిప్చర్ రీడింగ్ ఎందుకు చదివామంటే పరలోకంలో గుడారం ఉందండి. ఆ గుడారం పరలోకం బేసిస్ పెట్టుకొని మోషేకి ఇచ్చాడు, లోకం మీద గుడారం కట్టమని, నేను మీతో ఉంటాను అని చెప్పి. సో మీరు ఎక్సడస్ 25 నుంచి 30 వరకు చదివితే ఆ గుడారంలో ఏమేమి ఉండాలో డీటెయిల్గా రాశాడండి. ఆ డీటెయిల్గా రాసింది పరలోకంలో ఉన్న గుడారంకి పోలికగా చేయించాడండి. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. సో అది మనసులో ఉంచుకుంటా మనం చూడాలి. మనం లాస్ట్ టైం టచ్ చేసాం కొంచెం, ఈసారి కూడా మళ్ళీ టచ్ చేస్తాం కాబట్టి మనకి గుర్తు వస్తుంది ఆ గుడారంలో ఉన్న ఏంటి, ఆ విశేషాలు ఏంటి. ఎందుకంటే గుడారంలోనే జరుగుతున్నాయి అన్నీ. పరలోకంలో గుడారంలో ఉన్నాడు యేసుక్రీస్తు. ప్రస్తుతం అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నారు. అతి పరిశుద్ధ స్థలంలో ఏముందండి? సింహాసనం ఉంది. సింహాసనం మీద కూర్చొని తీర్పు తీస్తున్నాడండి. మనం చూద్దాం, ఈ కొంచెం విశేషాలు చూద్దాం ఈరోజు దేవుని కృప వలన. సో ఆ గుడారంని మనసులో ఉంచుకోండి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఈ మూడాటిని మళ్ళీ టచ్ చేస్తాం. దేవుడు ఎలాగా దాన్ని మళ్ళీ సాతానేమో కంప్లీట్గా నాశనం చేసేసాడు, తొక్కివేసి పడేసాడు. దేవుడు ఎలాగా దాన్ని మళ్ళీ స్థాపించాడు అని ఇప్పుడు ఒక స్టడీ ఉన్నదండి, సీరియస్గా లోకంలో జరుగుతుంది క్రైస్తత్వంలో. ఒక ప్రాఫెసీ సీరియస్ ప్రాఫెసీని సీరియస్గా మిస్అండర్స్టాండ్ అవుతుందండి. మోసపడుతున్నారు ప్రజలు, కోట్లాది మంది క్రైస్తవులు. బైబిల్ని కంప్లీట్గా అర్థం చేసుకోవాలండి. అందుకనే డానియల్ పుస్తకంలో 3 ప్రవచనాలు ఉన్నాయండి. డానియల్ పుస్తకంలో 3 ప్రవచనాలు ఉన్నాయి. ఒకటేమో 70 వారాల ప్రవచనం, ఇంకోటేమో 1260 సంవత్సరాల రోజుల ప్రవచనం, ఇంకోటేమో 2300 ప్రవచనం. సో మనం 1260 సంవత్సరాల రోజుల ప్రవచనం,
మనం లాస్ట్ టైం లైట్గా టచ్ చేసాం, డీటెయిల్గా వెళ్ళలేదండి, టైం లేదు డీటెయిల్గా వెళ్ళాలంటే చాలా స్టడీ ఉందండి. సో లైట్గా టచ్ చేసాము, దాంట్లో సాతాను ఎలాగ ఏమి చేసాడో మనం చూసాం లైట్గా. ఈరోజు 2 టచ్ చేయాలండి, ఎందుకంటే ఒకటి దాన్ని టచ్ చేస్తే రెండోది కూడా టచ్ అవ్వాలి. సో ముందుగా ఏం టచ్ చేస్తామంటే 70 వారాలు. 70 వారాల్లో ఏమి జరిగింది, ఈ 70 వారాల ప్రవచనం మీరు చదవాలని అర్థం చేసుకోవాలంటే యేసు క్రీస్తు మొదటిసారి వచ్చిన ప్రవచనం గురించి ఈ 70 వారాలు. డానియల్ 9వ అధ్యాయం 25 నుంచి చదివితే బాగుంటుందండి. ఎవరన్నా ఒక వాలంటీర్ ప్రైజ్ యెరూషలేమును మరలా కట్టించునని యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయమును మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఓకే, సో అక్కడ ఒక్క వచనంలో చాలా డీటెయిల్స్ ఉన్నాయండి. ఆ డీటెయిల్స్ని చాలా కన్ఫ్యూజన్ అవుతుందండి క్రైస్తవత్వంలో. ఈరోజు మనం ఏమి చేయాలంటే ఎప్పుడన్నా బైబిల్ చదివినప్పుడు మనం వెనక దానికి ముందున్న వచనాలు, దాని తర్వాత ఉన్న వచనాలు అన్నీ చదవాలండి. అన్నీ చదివితే కానీ అర్థమవు ఏమి చెప్పబోతుందని. ఒక్క వచనం పట్టుకొని మనం దాన్ని డాక్టరీన్గా చేయకూడదండి. డాక్టరీన్గా చేస్తున్నారు, అదే సాతానుకి చేసే మోసం. సత్యాన్ని తీసుకొని దాన్ని చుట్టి వంచి అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని ఒక డాక్టరీన్గా చేసి చాలామంది మోసపోతున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే జెరూసలేంని కట్టండి అని చెప్పినప్పుడు, ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడు జరిగింది, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి, మనకి బీసీలో జరిగినాయి. ఇప్పుడు ఈ రోజుల్లో చెప్తున్నారు ఏంటంటే జెరూసలేం మళ్ళీ కట్టబడుతుంది, ఆ గుడారం మళ్ళీ కట్టబడుతుంది, ఇజ్రాయేల్ అందరూ కలిసి వస్తారు. మోసం అండి ఇది. ఇజ్రాయేల్ దేశాన్ని దేశంగా ప్రజలు ఇండివిజువల్గా ప్రజలుగా కాదు, కానీ ఇండివిజువల్గా ప్రజలు వాళ్ళు కోరుకొని వాళ్ళని నమ్ముకొని యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన కోసం రాకడగా వాళ్ళు అందరూ ఉన్నారంటే నమ్మకంతో వాళ్ళకి మోక్షం ఉంది. కానీ ఇజ్రాయేల్ దేశంగా లేదండి, తీసివేయబడింది. దేవుని ప్రజలు కాదు. ఇంకా AD 34 యేసుక్రీస్తు 31st ADలో వచ్చి పరలోకం వెళ్ళాడండి. దాని తర్వాత ఇంకా 3.5 సంవత్సరాలు టైం ఇచ్చాడండి వాళ్ళని ఈ మెస్సాయాని యాక్సెప్ట్ చేయడానికి. యేసుక్రీస్తు మెస్సాయాకి యాక్సెప్ట్ చేయలేదండి. రాజ్యంగా యేసుక్రీస్తు మెస్సాయాగా యాక్సెప్ట్ చేయలేదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఇంకా 3.5 సంవత్సరాలు ఆయనకి టైం ఇచ్చారండి. ఆయన రాజ్యంగా జ్యూస్ అందరు కలిపి మెస్సాయాని యాక్సెప్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేయలేదండి. సిలువేసిన తర్వాత మళ్ళీ పునరుద్ధానం అయిన తర్వాత కూడా అందరికి 500 మందికి కలిశాడండి. బైబిల్లో చదివితే న్యూ టెస్టమెంట్ చదివితే 500 మందికి కలిశాడు. చాలామందితో మాట్లాడి చీపిచ్చాడండి ఆ చేతిలో ఉన్న గాయాలు. అయినా సరే యాక్సెప్ట్ చేయలేదండి. అలాగే ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తత్వాలు మోసపోతారండి, యాక్సెప్ట్ చేయరండి సత్యాన్ని యాక్సెప్ట్ చేయరు. ఆఖరి రోజుల్లో సత్యం ఒకటేనండి. మీరు చదవచ్చు, రెవల్యూషన్ 13వ అధ్యాయం. మనం ఇప్పుడు చదవద్దు దయచేసి, ఇప్పుడు చదవబాకండి. రెవల్యూషన్ 13వ అధ్యాయం సత్యం. ఆ రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఆ సత్యం అండి తెలవాల్సింది అందరికీ, లోకం అందరికి. ఇదంతా మనం ప్రచారం చేయాలి, తెలిసిన వాళ్ళు చెప్పాలి తెలియని వాళ్ళకి. అదే చేస్తున్నాం దేవుని దయ కృప వలన. ఇక్కడ ఆ అధ్యాయంలో మనం జీవిస్తున్నాం. 2021 ఈరోజు జూన్ 4, 2021 సంవత్సరం. రెవల్యూషన్ 13 అధ్యాయంలో జీవిస్తున్నాం మనం. బైబిల్ అంతా చూస్తే బైబిల్ ఒక ఎన్సైక్లోపీడియా అండి. సృష్టి ఎలా జరిగింది, ఏం జరిగింది, దాని తర్వాత నుంచి యేసుక్రీస్తు వచ్చాడు, పాత నిబంధన కొత్త నిబంధన, యేసుక్రీస్తు దాన్ని డివైడ్ చేశాడు. ఆ పాత నిబంధనని కంప్లీట్గా దాన్ని ఫుల్ఫిల్ చేశాడండి.
బైబిల్ అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మాటలే చెప్పాడు. దాని తర్వాత కొత్త నిబంధన ఎలాగొచ్చింది? AD 31 యేసుక్రీస్తు పరలోకి వెళ్ళినప్పటి నుంచి కొత్త నిబంధన స్టార్ట్ అయిందండి. మనం ప్రస్తుతం రెవల్యూషన్ 13 చాప్టర్లో ఉన్నాం. తొందరలో 14 జరుగుతుందండి. ఇప్పుడు 13లో ఉన్నాం, 14 కూడా జరుగుతుంది. సగం పార్ట్ జరుగుతుంది. దాని తర్వాత లాస్ట్ పార్ట్ జరుగుద్దండి 14లో. 14 జరుగుద్ది, 15 జరుగుద్ది, 16 జరుగుద్ది. ఇదంతా మనకి ఇమీడియట్గా ఫ్యూచర్ మన తరంలో జరుగుతాయి. 15, 16, 17, 18, 19, 20, 21, 22. సారీ, ఇంగ్లీష్లో వచ్చినాయి కానీ మీ అందరికీ ఇంగ్లీష్ నంబర్లు అర్థమవుతాయి. క్రైస్తవులు అర్థం చేసుకోవాలండి. ఇది బైబిల్ చదవాలండి. ఎవరో ప్రసంగాలు చేస్తున్నారు, వినేసి మనం పాటిస్తే సరిపోదండి. ఎన్న మాటలు మంచిది, ప్రైజ్ ది లార్డ్. ప్రసంగాలు చేస్తున్నారు, వినండి. అది కరెక్టా లేదో వెళ్ళి బైబిల్లో సొంతగా చదువుకోండి. అర్థం చేసుకోవాలండి. పరిశుద్ధాత్మ నడిపిద్దాలో అర్థం చేసుకోవాలి, ఇది సత్యమా కాదా అని. సో ఇప్పుడు మనం నెక్స్ట్ 26 చదవండి ప్లీజ్ సిస్టర్ గీతిక. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. ఇదేమైందో తెలుసండి? ఇక్కడ ఏమైందో తెలుసా అండి? ఈ వచనంలో యేసుక్రీస్తు లోకం మీద ఉన్నప్పుడు అని చెప్తుంది. 25వ వచనంలో యేసుక్రీస్తు వస్తాడని చెప్తుంది. 26వ వచనంలో యేసుక్రీస్తు మరణిస్తాడు, పరలోకం వెళ్తాడు అని రాసున్నాయండి. సీరియస్గా అర్థం చేసుకోవాలండి. 27 కూడా చదవండి, 27 కూడా చదవండి ఒకసారి. అనేకులను నిబంధనను స్థిరపరచు అర్ధవారములకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనం చేయువాడు వచ్చును. నాశనం చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగును జరుగును. AD 31లో యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడండి, మరణించాడు, పునరుద్ధానం అయ్యాడు, పరలోకం కూడా వెళ్ళాడండి. AD 31 ఆ సంవత్సరంలో ఎన్ని జరిగినాయండి? ఈ మధ్యల కాలం ఇది. దానికి ముందు ఇప్పుడు మనం 25 చదివాం కదండి. 25 చదివినప్పుడు అక్కడ 62 వారాలు చెప్పారు. అది యెరూషలేముకి మళ్ళీ కట్టడానికి కమాండ్ ఇచ్చాడండి రాజు, అహాసరస్ రాజు. మీరు ఎజ్రాలో చదవచ్చు. ఎజ్రా చాప్టర్ 7 1 to 27 చదవండి. ఇప్పుడు లేదు టైం, ప్లీజ్ చదవద్దు, తర్వాత చదువుకోండి. ఎజ్రా 7వ అధ్యాయం 1 నుంచి 21 వరకు చదవండి. అక్కడ అహాసియస్ రాజు ఇచ్చాడని కమాండ్. దానికి ముందు కూడా 2 కమాండ్లు జరిగినాయండి, కానీ పూర్తిగా జెరూసలేం ఫుల్గా రెస్టోర్ అవ్వలేదండి, కట్టలేదు కంప్లీట్గా. ఈ కమాండ్ ఇచ్చినప్పుడే, మూడోసారి కమాండ్ ఇచ్చినప్పుడు అప్పుడే వెళ్ళి మొత్తం టెంపుల్ని, గుడారంని రెస్టోర్ చేశారండి. స్ట్రీట్స్, వాల్స్ అన్నీ మొత్తం జెరూసలేం అంతా కంప్లీట్గా రెస్టోర్ చేశారండి. అప్పుడే యేసుక్రీస్తు వచ్చాడండి. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే మళ్ళీ అన్నీ రెస్టోర్ అవుద్ది, టెంపుల్ లేదు, ఇప్పుడు గుడారం కడతారు, జెరూసలేంలో రెస్టోర్ అవుద్ది, దాని తర్వాత యేసుక్రీస్తు వస్తాడు రెండోసారి అని అనుకుంటున్నారండి. సారీ అండి, అది కన్ఫ్యూజన్. ఇది మొదటిసారి గురించి చెప్పిందండి. సో ఆ రెస్టోరేషన్ అయిందండి, యేసుక్రీస్తు వచ్చాడు, టెంపుల్లోకి వెళ్ళాడు, బోధ చేశాడు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ వర్స్ చదివారు చూసారా, 27లో ఏమైందంటే 34 ADలో స్టీవెన్ ఎప్పుడైతే స్టోన్ చేశారో ఆ 70 వారాల ప్రవచనం అయిపోయిందండి. దాంతోపాటు జూలు ఇజ్రాయేల్ దేశానికి మోక్షం అయిపోయిందండి. దేశంగా, ప్రజలుగా కాదు, ఇండివిజువల్గా ఎవరన్నా సరే ఎప్పుడన్నా సరే క్షమాపణ కోరి యేసుక్రీస్తుని నమ్ముకుంటే మోక్షం ఉంది. ఇండివిజువల్గా ప్రతి ఒక్క మనిషిగా. దేశంగా లేదండి, అయిపోయింది. ఇజ్రాయేల్ దేశంగా అయిపోయింది. ఇజ్రాయేల్ దేశం ఎప్పుడు ఇంకా ఛాన్సే లేదండి, అయిపోయింది ఛాన్స్. మోసపోకండి, బైబిల్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇది కంప్లీట్గా ఎప్పుడైందండి? 27వ వచనం చదివినప్పుడు 70వ సంవత్సరం AD 70లో
టైటస్ వచ్చాడండి, రోమన్ జనరల్ వచ్చి జెరూసలేంని, టెంపుల్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశాడండి. ఇది 3వసారి డిస్ట్రక్షన్. మళ్ళీ 4వసారి కట్టడం అవ్వదండి. నో వే, బైబిల్లో ఎక్కడ రాసలేదండి 4వసారి కట్టడం అవుద్దని. మోసం అండి. ఒకవేళ ఇవన్నీ ఆలోచిస్తుంటే ప్రజలు జరగదు, బైబిల్లో రాస్తుంది, మీరు చదువుకోండి, దేవుడు చెప్తా. ఓకే, ఈ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాఫెసీ చూడండి. ఇదే ప్రాఫెసీ డానియల్ 8:14 ఒక వచనం చదవండి. డానియల్ 8వ అధ్యాయం 14వ వచనం చదవండి. 13 నుంచి చదవండి, 13, 14 2 వచనాలు చదవండి. అందుకతడు అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా, అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ల క్రింద తొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అని మాట్లాడుకొనిరి. అందుకతడు 2300 దినముల మట్టికే అని నాతో చెప్పాను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. ఓకే, సో క్లియర్గా రాస్తుందండి. అర్థం చేసుకోవాలంటే 2300 సంవత్సరాల తర్వాత దినములు అంటే ప్రాఫెసీ ప్రకారం సంవత్సరాలండి. మీకు ఈ డీటెయిల్గా ఈ ప్రాఫెసీస్ అర్థం అవ్వాలంటే మరి పాస్టర్ చిట్టుబాబు గారు మీకు తెలుగులో సీరియస్ స్టడీస్ పెట్టచ్చండి. 3 ప్రవచనాలు లైట్గా టచ్ చేస్తున్నానండి అర్థం చేసుకోవడానికి. తెలిసిన వాళ్ళు పర్వాలేదు, తెలియకపోతే ఎప్పుడన్నా సీరియస్ స్టడీ చేసుకోండి దీని మీద. పాస్టర్ చిట్టుబాబు గారు అరేంజ్ చేయగలరు. ఈ 70 వారాల ప్రవచనం, 1260 సంవత్సరాల ప్రవచనం, ఈ 2300 ప్రవచనాలు, ఈ 3 ప్రవచనాలు అర్థం చేసుకోవాలండి. ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మన అక్కడ ఏమి జరిగింది, అప్పుడు ఏమి జరిగింది అని తెలుసుకుంటే మనకి ఏమి చెయ్యాలి, మనం ఎలాగ రెడీ అవ్వాలి అని అర్థమవుతాయండి. సో ఇప్పుడు నేను సింపుల్గా మీకు చెప్పే మాటల్లో ఇది ఏంటంటే, ఇది ఇప్పుడు ఈ 2300 దినాలు, ఈ 70 వారాల దినాలు ఒకే టైంలో స్టార్ట్ అయిందండి. ఒకే టైంలో స్టార్ట్ అయింది. మీకు కావాలంటే డేట్లు రాసుకోండి, డేట్లు మీరు చెక్ చేసుకోవచ్చు. 457 BCలో స్టార్ట్ అయిందండి. సో 457 BC నుంచి లెక్కేసుకొని 2300 వేసుకుంటే 1844కి వస్తుందండి. 1844 అంటే 1844 సంవత్సరానికి వస్తుందండి ఏడీలో. సో ఆ టైం పీరియడ్ మీరు చూస్తే, ఈ టైం పీరియడ్లో ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ జరిగిందండి. మరి తెలుగులో రిఫర్మేషన్కి మాట నాకు రాలేదు, ఎవరైనా హెల్ప్ చేయగలరా? రిఫర్మేషన్ ఎవరైనా హెల్ప్ చేస్తారండి? రిఫర్మేషన్ అంటే మీనింగ్ చెప్తాను నేనండి. రిఫర్మేషన్ అంటే ఇప్పుడు మనం ఏదో దారిలో ఏదో చేస్తున్నాము, అది తప్పని తెలుసుకున్నప్పుడు అది మార్చుకొని నిశ్చయితగా మనం కరెక్ట్గా దేవుణ్ణి కృప వలన నడిస్తే దాన్ని రిఫర్మేషన్ అని చెప్పచ్చు. మరి తెలుగులో టర్మ్ ఎవరికైనా తెలిస్తే మరి చెప్పచ్చు. రిఫర్మేషన్ మళ్ళీ నిజాన్ని మళ్ళీ తిరిగి కట్టబడడం, ఏదైతే మర్చిపోయారో నిజాన్ని దాన్ని మళ్ళీ వెలుగు బయటపరచడం. ఓకే, సో ఓకే అందరికి అర్థమైతే సరిపోద్ది. ఓకే, సో దేవుడు ఈ ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ టైంని ఎలాగ దేవుడు ఈ గుడారంని మళ్ళీ నిలబెట్టాడో చూద్దామండి. సో ఈ 2300 సంవత్సరాలు ఒక పెద్ద అంబ్రెలా దాంట్లోనే ఆ టైంలోనే ఈ 70 వారాలు 1260 సంవత్సరాలు కలిపి ఆ టైం పీరియడ్లోనే జరిగినాయండి. సో ఈ అంబ్రెలా దేవుని యొక్క పని, దేవుడు ఎలాగా మానవులకి ఏమి కావాలో, సత్యాలు ఎలాగ నిలబడాలో అన్నీ బోధిస్తున్నాడండి ఈ సత్యాల టైంలో. ఈ సాతాను చేస్తున్న పని చేస్తూ ఉండగా దేవుడు కూడా పని చేస్తున్నాడండి. దేవుడు పక్కన కూర్చొని సాతాను ఏమైనా చేసుకొని ఉండట్లేదండి. దేవుడు కూడా సత్యాన్ని నిలిపిస్తానే ఉన్నాడు తరతరాలుగా. సత్యం ఎప్పుడు ఉన్నది, తక్కువ మందితో ఉంది. మీరు బైబిల్లో చూడొచ్చు ఎక్కడన్నా సరే. గ్రేట్ ఈస్ ద వే, ఇంగ్లీష్లో గ్రేట్ ఈస్ ద వే ఫర్ ట్రూత్ అండ్ నారో ఈజ్ ద వే. గ్రేట్ ఈస్ ద వేర్ మెనీ ఫైండ్ అండ్ డిస్ట్రాయిడ్. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే సత్యంలో తక్కువ మంది ఉంటారు,
యేసుక్రీస్తు చెప్పాడని లోకం మీద ఉండగా మీ సర్వచ్చు మాథ్యూ, మార్క్, లూక్, జాన్లో రాస్తుంది. దేవుడు మళ్ళీ ఏం చెప్తున్నాడంటే పెద్ద దారి, విస్తారమైన దారిలో అందరు వెళ్తారండి. ఎక్కడికి వెళ్తుంది అది? డిస్ట్రాక్షన్, నరకం. తరతరాలుగా జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుందండి. యేసుక్రీస్తు పేరు పిలుచుకొని కూడా తప్పుదారులు వెళ్తున్నారు. ఎందుకంటే బైబిల్ చదవట్లేదండి, బైబిల్ చదవట్లేదు. ఎవరో బోధకులు చెప్పారు, మా పాస్టర్ చెప్పారు, ఏదైనా క్వశ్చన్ అడిగితే మా పాస్టర్ని అడుగుతారు. పాస్టర్ని ఎందుకు అడుగుతారండి? బైబిల్ని అడగండి, దేవుడిని అడగండి, బైబిల్లో చదవండి, సత్యాలన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. మనుషుల్ని అడిగితే మనుషులు తప్పు చెప్పచ్చండి, ఎందుకన్నా వాళ్ళ సొంత ఒపీనియన్స్, అభిప్రాయాలు చెప్పగలరండి. బైబిల్లో అన్ని ఆన్సర్లు ఉన్నాయి, ప్రతి మానవుడికి ఏమేమి కావాలని దేవుడు మనకు క్లుప్తంగా చెప్పాడండి. అందుకనే బైబిల్ తీసి చదవాలండి. మనం ఈ టైంలో మనం అనవసరమైన సినిమాలు, టీవీలు ఇవన్నీ ఇడిచిపెట్టండి, పక్కన పెట్టండి. సాతాను చేసే టెంప్టేషన్లు అయ్యి మనం బైబిల్ మీద చదువుకోకుండా మనం కళ్ళు తెరిచి మనం రెడీ అవటానికి ఉండకుండా చేయటానికి దేవుడు సాతాను చేసే పనులు అయ్యి. ఇప్పుడు ఇది చూడండి, ప్రాఫెసీ 2300 ప్రాఫెసీ, అంబ్రెలా 457 457 సంవత్సరంలో బీసీ సంవత్సరంలో స్టార్ట్ అయ్యి 1844 సంవత్సరంలో ఎండ్ అయిందండి. ఈ టైం పీరియడ్లో 1840 సంవత్సరాల టైం పీరియడ్లో, ఎర్లీ టైం పీరియడ్లో విలియం మిల్లర్ అని ఒక అతను స్టార్ట్ అయ్యాడండి. ఆయన్ని దేవుడు పిలిచాడండి, నువ్వు వెళ్ళి బోధించాలి, ఎందుకంటే ఈయన బైబిల్ చదువుతా ఉన్నాడండి. ఈయన బ్యాప్టిస్ట్ సంబంధించిన చర్చిలో ఉండి బైబిల్ చదువుతూ ఉండేవాడండి. బైబిల్ చదువుతూ ఉండి చాలా చాలా విచారంగా బాధపడుతూ ఉన్నాడు. మనం ఏం పాటిస్తున్నాము, ఇక్కడ ఏమి రాస్తుంది అని. మీరు చదవండి హిస్టరీ, అన్నీ ఈరోజు ఇంటర్నెట్లో అన్నీ కనపడతాయి. మీరు విలియం మిల్లర్ అని చెప్పి మిల్లరైట్ మూవ్మెంట్, ఇంగ్లీష్ టర్మ్లో ఉందండి మిల్లరైట్ మూవ్మెంట్, అవన్నీ చూసుకుంటే మీకు అర్థమవుతుంది సీరియస్గా ఏమి స్టడీ చేశాడు, ఏమి మార్చుకున్నాడు, తర్వాత ప్రచారం చేస్తున్నాడు. అప్పుడు ఈ వాక్యం చదివాడండి, మనం ఇప్పుడు చదివిన వాక్యంలో డానియల్ 8, 13, 14 వచనాల్లో చదివిన వాక్యాలు చదివి ఆయన ఒక డేట్కి వచ్చారండి. చాలామంది డిస్కస్ చేశారు, బైబిల్ స్టూడెంట్స్ ఆ టైంలో డిస్కస్ చేసుకొని October 22, 1844, ఇంకా డేట్స్ కూడా ముందు వచ్చినాయండి. అవి మళ్ళీ చదివి అది కాదు ఇది కాదని ఫైనల్గా ఈ డేట్కి సెట్ చేసుకున్నారండి. మీరు చదువుకోవచ్చు స్టడీస్లో చూసుకొని. October 22, 1844లో యేసుక్రీస్తు తిరిగి వస్తాడని ప్రచారం చేశాడండి. మొత్తం అమెరికా దేశం అంతా ప్రచారం చేశాడండి. ఫైనల్గా రాలేదండి యేసుక్రీస్తు. సింపుల్గా చెప్పాలంటే ఆ రోజుల్లో 700 రకాలుగా తరాలు ఉన్నాయండి క్రైస్తత్వంలో, 700 తరాలు. అప్పటి నుంచి ఇప్పటికి 44,000 రికగ్నైజ్డ్ తరాలు ఉన్నాయండి ఈ రోజుల్లో క్రైస్తత్వంలో. సాతాన్ని చూడండి ఎలా మోసం చేస్తున్నాడు. అది ఇండిపెండెంట్ పాస్టర్లు ఇడిచిపెట్టండి, ఇండిపెండెంట్ పాస్టర్లు కోట్లాది మంది ఉన్నారు, సొంతగా చర్చిలు పెట్టుకుని నడిపించుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఏమైందంటే వాళ్ళు డేట్ కరెక్ట్ అండి, కానీ ఈవెంట్ జరగాల్సిన విశేషం తప్పండి. ఎందుకంటే మీరు హీబ్రూస్లో చదివారు, యేసుక్రీస్తు AD 31లో పరిశుద్ధ స్థలంకి వెళ్ళాడండి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేదు. హీబ్రూస్ మీరు 8, 9, 10 అన్ని చదువుకోవాలంటే అర్థం చేసుకోవడానికి ఈ విశేషాలు. యేసుక్రీస్తు AD 31లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పరిశుద్ధ స్థలంకి వెళ్ళాడు. కొన్ని బైబిల్స్లో మరి అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళాడని రాసుంది, అది తప్పండి. 1800 ప్రాఫెసీ ప్రకారంగా అది తప్పు, ట్రాన్స్లేషన్ తప్పు. 1844 సంవత్సరంలో October 22లో యేసుక్రీస్తు పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడండి. తీర్పు మొదలైందండి. తీర్పు బైబిల్ ప్రకారంగా మరణించిన వాళ్ళతో మొదట అవుద్దండి. ఎవరు ఫస్ట్ మరణించిన వాళ్ళు ఎవరండి? ఏబేలు ఫస్ట్ మరణించిన మనిషి. అప్పటి నుంచి ఎవరైతే మరణించారో అందరి తీర్పు జరుగుద్దండి. దాని తర్వాత బ్రతికున్న వాళ్ళ తీర్పు జరుగుద్ది. ఆ కారణ క్రైస్తవులుగా మనం పాటించకపోతే చాలా కష్టం అండి. ఒక వాక్యం పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిండని అది చదవండి.
ఫస్ట్ పీటర్ 4:17. ఫస్ట్ పీటర్ 4:17 చదవండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏమవును? చూసారండి, అది ఈ జీవించే వాళ్ళ గురించి చెప్తున్న వాక్యం అండి. మీకు ఈ తీర్పు గురించి ఇంకొక వచనం చదవాలంటే రెవల్యూషన్ 11 చదవండి. రెవల్యూషన్ 11 1-2 చదవండి. రెవల్యూషన్ 11:1-2. మరియు ఒకటి చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయమును పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకి ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలుతో త్రొక్కుదురు. చూసారండి, 42 మాసాలు అంటే 1260 సంవత్సరాలు. దాని గురించి మనం మాట్లాడాం, ఎలా తొక్కారు అని. సో తీర్పు అనేది జరుగుతుందండి. చాలా ఇంకొక మోసం ఏంటంటే క్రైస్తవత్వంలో తీర్పు లేదు. మనం దేవుని కృప వలన మోక్షం చెందుతుంది, అందుకని ఆజ్ఞలు పాటించిన అవసరం లేదు. ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇది మోసం అండి. తీర్పు ఉందండి పరలోకంలో. మీ ఇంకా చాలా వచనాలు ఉన్నాయి చదవాలంటే, నేను టైం లేక ఇది ఇక్కడితో ఆపుతాను. చాలా వచనాలు ఉన్నాయి, మీరు చదువుకోండి, సొంతగా బైబిల్ తెరుచుకొని చదువుకోండి తీర్పు గురించి. పరిశుద్ధాత్మ ఇంకొక వచ్చిన కంపల్సరీగా చదవాలని చెప్తుంది కాబట్టి చదువుదామండి. రెవల్యూషన్ 14:6-7. రెవల్యూషన్ 14:6-7. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చగడి వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. చూసారండి, ప్రతి లోకం అంతా వెళ్ళాలండి వాక్యం. ఏ వాక్యం? తీర్పు జరుగుతుంది. దేవుడి మీద భయం అంటే భయం కాదండి, భయం అంటే ప్రేమ. ప్రేమ వంటి ఉన్న భయం ఉండాలండి. భక్తి, అది కరెక్ట్ వర్డ్. అలాంటి ప్రేమ ఉండాలి, భక్తి ఉన్న ప్రేమ ఉండాలి. దేవుడి మీద ఆ భయం ఉండాలి, అలాంటి భయం ఉండాలి. ఏదో ఏమో మనల్ని చంపేస్తాడని భయం కాదు. అలాంటి భయం ఉండి తీర్పు జరుగుతుందండి. తీర్పు జరగటానికి ఒకవేళ కోర్టుకి వెళితే ఏదన్నా చట్టం, మీరు ఈ చట్టం ప్రకారంగా మీరు నేరస్తులని చెప్తారండి కోర్టులో. పరలోకంలో చట్టం లేకుండా దేవుడు నేరం తీస్తారనుకున్నారండి? చట్టం ఉండాలండి. 10 ఆజ్ఞలే చట్టం, పరలోకం యొక్క చట్టం అది. ఆ 10 ఆజ్ఞలను బట్టి తీర్పు తీస్తాడండి. మనం ఒక్క ఆజ్ఞలలో తప్పినా మనకి ఛాన్స్ లేదండి పరలోకం వెళ్ళటానికి. ఏదో మంచిగా ఉన్నాం, ఎవరికి తప్పు చేయలేదు అని అనుకుంటే పరలోకం వెళ్ళిపోతున్నాం, ఒక దేవుని కృప వలన అనుకుంటే మోసం అండి. అది మోసం. దేవుని కృప వల్లనే మనం 10 ఆజ్ఞల్ని ఆచరించగలం. సొంతగా మనం ఆచరించలేమండి. దేవుని కృప లేకపోతే మనం ఆచరించలేము. మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అని. 10 ఆజ్ఞలు ఆచరించలేకపోతే పరలోకం లేదండి. ఈ ఆఖరి తరంలో ఎస్పెషలీ ఈ ఆఖరి తరం బ్రతికి యేసుక్రీస్తుతో వెళ్ళవచ్చు. అది వచ్చిన ప్రివిలేజ్ మనకి ఆఖరి తరంలో. అందుకనే ఆజ్ఞల్ని ఈ తరంలో పాటించాలి. చనిపోయిన వాళ్ళు మెరుగు. వాళ్ళు ఊరికనే క్షమాపణ కోరితే, ఉట్టి క్షమాపణ కోరి యేసుక్రీస్తుని నమ్ముకుంటే సరిపోతుంది. ఈ లాఖరి జనంలో బ్రతికి పరలోకం వెళ్ళే వాళ్ళకి వేరే అండి. 10 ఆజ్ఞలు పాటించకపోతే వెళ్ళే ఛాన్సే లేదండి బ్రతుకున్న వాళ్ళు. సో యేసుక్రీస్తు ఎలాగ నిలిపించాడండి దీన్ని? ఎందుకంటే మీరు ఇంకొక మాట చెప్పాలి మీకు. పరిశుద్ధాత్మ ఇంకొక థాట్ ఇచ్చాడండి. ఈ గుడారంలో ఆవరణంలో యేసుక్రీస్తు వచ్చి చనిపోయాడండి, మరణించాడు, బ్రతికాడు, మళ్ళీ పరలోకం వెళ్ళాడు, పునరుద్ధానమై ఆవరణలో జరిగిందండి. అది జస్టిఫికేషన్ అంటారండి ఇంగ్లీష్లో. జస్టిఫికేషన్. యేసుక్రీస్తు AD 31లో పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు
అక్కడ మన ప్రార్థనల్ని మన అన్నిటిని సంవత్సరాలుగా తరాలుగా మన ప్రార్థనలు అన్నీ యాక్సెప్ట్ చేసి దానికి మనకు బ్లెస్సింగ్స్ బిఫోర్ నుంచే ఇచ్చాడు, తర్వాత కూడా ఇచ్చాడు, కంటిన్యూస్గా ఇస్తానే ఉంటాడు ఆయన వచ్చేంత వరకు. ఆ మినిస్ట్రీ జరిగిందండి అక్కడ లోపల పరిశుద్ధ స్థలంలో. అక్టోబర్ 22 1814 యేసుక్రీస్తు పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తీర్పు మొదలేసాడండి. సో ఈ పరిశుద్ధ స్థలం టైం పీరియడ్లో మనకి శాంక్టిఫికేషన్ జరుగుతుందండి. అంటే క్రైస్తవులు యేసుక్రీస్తులాగా దేవుడిలాగా ఉండాలండి. దేవుడు కాదు, దేవుడిలాగా ఇమేజ్, యేసుక్రీస్తు ఇమేజ్ మన క్యారెక్టర్ మన మైండ్లోకి ఉండాలండి. అంటే యేసుక్రీస్తు మనలో ఉండాలి. అప్పుడే మనం యేసుక్రీస్తు వంటి మాటలు చాట్లు చేస్తామండి. అది లేకపోతే గ్లోరిఫికేషన్ అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు కిరీటం ఇస్తామండి రాజులుగా చేయటానికి. రాజులు రాణీలు అవుతారండి ప్రజలు. అది అవ్వటానికి గ్లోరిఫికేషన్ ఆజ్ఞలను పాటిస్తే కానీ అది జరగదు. పాపం పుణ్యాలు అన్నీ చేసుకొని క్షమాపణ కోరుకొని అప్పుడే పుణ్యం వస్తుంది. తెలుగు భాషలో పుణ్యాలు అన్నీ మాటలు నాకు గుర్తొచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు క్లుప్తంగా మనం చూద్దామండి దేవుడు ఈ టైం పీరియడ్లో ఎలాగ నిలబెట్టాడని. గుడారంలో లాస్ట్ టైం నేను చెప్పాను 6 ఆర్టికల్స్ ఉన్నాయండి. 6 ఆర్టికల్స్. ఆవరంలో ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవాలి, తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా నేర్చుకోవాలి. ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ ధూపవేదిక అక్కడ ఉన్నది, ఇక్కడేమో బలిపీఠము గంగాళం ఉన్నాయి. సో పరిశుద్ధ స్థలంలో 12 రొట్టెల బల్ల, ధూపవేదిక, 7 కొమ్మల దీపస్తంభం, దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం. చూడండి ఎలాగ దేవుడు ఇవన్నీ లేపాడు. చూడండి, మీరు సీరియస్గా ఇది అర్థం చేసుకోవాలండి. దేవుడు చాలా మనకు చూపిస్తున్నాడు ఈ రోజుల్లో. ఇప్పుడు 1300 సంవత్సరాల్లో దేవుడు ఒకరిని లేపించాడండి, జాన్ వైక్లిఫ్ అని. అతను బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడండి. లాస్ట్ వీక్ మనం చదివాము, బైబిల్ని తీసేశారు. ఎందుకంటే ఆచారాలను తేటానికి బైబిల్ని తీసేశారు. ఎందుకంటే బైబిల్ ఉంటే ఈ ఆచారం తప్పు అని ప్రజలు చెప్తారు, అందుకని బైబిల్ని తీశారు. బైబిల్ లేవు, ఉట్టి లాటిన్ భాష ఒకటిలో ఉండేది. ఆ ప్రీస్టులు ఒకళ్ళే చదివేవాళ్ళు బైబిల్. వాళ్ళు చెప్పిన మాటలో ఇంకంతే సత్యం, అది పాటించడమే. అదే జరిగింది తరతరాలుగా, వందలాది సంవత్సరాల వరకు. కానీ దేవుడు నమ్మకంగా ఉన్న వాళ్ళని ఉంచాడండి. సో అందులో ఒక ఆయన జాన్ వైక్లిఫ్ బైబిల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడండి. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఇప్పుడు అందరి ప్రజలకి బైబిల్ తిందిని అని చేతుల్లోకి అందరు చూసి అమ్మో ఇది తప్పు అది తప్పు అని కనుక్కుంటున్నారండి. మనం కూడా చేయాల్సిన పని అదండి. బోధించే బోధకుల్ని ఇది తప్పా కాదో చూసుకోవాలండి. చూసుకొని అప్పుడే మనకు అర్థమవుద్ది ఇది సత్యమా, ఇది మోసమా. వేరే ఇంక మూడో అసలు ఛాన్సే లేదండి, సత్యం కానీ మోసం కానీ. సో ఇక్కడ మనం చూస్తే జాన్ వైక్లిఫ్ బైబిల్ చేశాడండి. చాలా రిఫర్మేషన్, చాలామంది ప్రజలు ఇమీడియట్గా బయటకు వచ్చారండి. ఎక్కడి నుంచి? బాబిలోన్. కమ్ అవుట్ ఆఫ్ బాబిలోన్ అని ఉందండి. రెవల్యూషన్ 14 మీరు 9 నుంచి 11 వరకు చదివితే, ఇప్పుడు చదవబాకండి టైం లేదు, 9 నుంచి 11 వరకు చదివితే, మళ్ళీ రెవల్యూషన్ 17లో చదివితే, రెవల్యూషన్ 18లో చదివితే కమ్ అవుట్ ఆఫ్ బాబిలోన్ అని రాసి ఉందండి. బాబిలోన్ దేశం లేదండి ఇప్పుడు. బాబిలోన్ రాజ్యం ఎప్పుడో BCలో జరిగిందండి. హిస్టరీ బుక్స్లో మీరు చదవచ్చు. డానియల్ చాప్టర్ 2 స్టార్ట్ అయింది బాబిలోన్ రాజ్యంలో. మీరు అది చదివితే, ప్రాఫెసీలు చదివితే, అక్కడ డానియల్ చాప్టర్ 2లో మొత్తం ఆ స్టాచ్యూ గురించి చదివితే బాబిలోన్, మీడో పర్షియా, గ్రీస్, రోమ్, పేపల్ రోమ్, ఇంపీరియల్ రోమ్ దేశాలు వచ్చి ఇప్పుడు యూరోప్ పాదాలు ఎక్కడైతే ఉన్నా యూరోప్ దేశం ఇప్పుడు ఆ ప్రాఫెసీ ప్రకారంగా ప్రవచనం అర్థమైతే. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్ ఏం జరిగిందండి ఆ 13వ సంవత్సరాల్లో
14వ సంవత్సరాల్లో దేవుడు ఇంకొకరిని రేస్ చేశాడండి. దేవుడు ఇంకొకరిని రేస్ చేశాడు. ఒక మాట చెప్పడం మర్చిపోయాను మీకు. ఈ 1300 సంవత్సరాల్లో జాన్ వైక్లీ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి అందరికి ఇస్తే అది దేన్ని లేపినట్టండి? గుడారంలో 12 రొట్టెల బల్ల. రొట్టె అంటే వర్డ్ ఆఫ్ గాడ్ అండి. బైబిల్లో రాస్తుంది. బ్రెడ్, రొట్టె అంటే బైబిల్. సో బైబిల్ రాగానే 12 రొట్టెల బల్లని స్థాపించాడండి మళ్ళీ జాన్ వైక్లిఫ్. 14వ సంవత్సరాల్లో ఇంకొక అతను లేపాడండి దేవుడు, మార్టిన్ లూథర్ అని. మార్టిన్ లూథర్ ఆయన తపస్సు చేస్తున్నాడండి. మోకాల మీద మెట్లు వెళ్తున్నాడండి ఆ గుడారం మీద. మీరు చదవండి కావాలండి, హిస్టరీ బుక్స్లో రాసున్నాయి. మోకాల మీద తపస్సు చేస్తున్నాడు, మెట్లు ఎక్కుతున్నాడండి మోకాల మీద, కాళ్ళ మీద కాదు. అది చేస్తూ ఉండగా దేవుడు ఆయనకి విజన్ ఇచ్చాడండి. విజన్లో చూస్తే యేసుక్రీస్తు వలనే మనకు మోక్షము, రక్షణ ఉందని ఆయనకి తెలిసింది. ఇమ్మీడియట్గా మానేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుకొని మనం చేసేని తప్పు, ఈ ఆచారాలని తప్పు అని కనుక్కొని మళ్ళీ ఫుల్గా రిఫర్మేషన్ స్టార్ట్ అయింది. రిఫర్మేషన్ చెప్తున్నప్పుడు మీకు అర్థమవుద్ది. ఇప్పుడు రిఫర్మేషన్ స్టార్ట్ అయింది. చాలామంది ఎగబడ్డారండి, చాలామంది జాయిన్ అయ్యారు. ఒక సంఘం స్థాపమైందండి, లూథరన్ సంఘం. ఆ 1400లో ఒకవేళ నేను ఉండుంటే నేను లూథరన్ అయి ఉండేవాడిని అండి. ఎందుకంటే ఆ టయానికి అది సత్యం అండి. 1400 సంవత్సరాలు. సో లూథర్ ఏం స్థాపించాడండి? లూథర్ ఈ బలిపీఠాన్ని మళ్ళీ స్థాపించాడండి. మన సింబాలిక్గా మాట్లాడుతున్నామండి, అంటే స్పిరిచువల్ అండి. ఇది అంత స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఇప్పుడు గుడారంలో చేసే ఆచారాలు మనం చేయట్లేదు ఇప్పుడు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణించినప్పుడు తెర చించివేయబడింది, పైనుంచి కింద వరకు ఆచారాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు స్పిరిచువల్ అప్లికేషన్స్ మనకి ఆ గుడారంలో జరిగాయని మనకి ఇప్పుడు స్పిరిచువల్ అప్లికేషన్. ఎందుకంటే గుడారము మోషేకి ఇవ్వలేదండి. మోషేకి ఇచ్చింది పరలోకంలో ఉన్నది. అది ఎలకాలం ఉంటుంది, ఎలకాలం నుంచి ఉన్నది, ఎలకాలం ఉంటుంది. అది మర్చిపోకండి. గుడారం అయిపోయింది, యేసుక్రీస్తు మరణించాడు, అన్నీ అయిపోయినాయి అని చెప్తారండి క్రైస్తవులు. మోసం అండి ఇది. లిటరల్గా అయిపోయినాయి, స్పిరిచువల్గా ఉన్నాయండి. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని హీబ్రూస్ అర్థం చేసుకోవాలి. హీబ్రూస్లో ఏమి రాసున్నాయని. ఇంకా న్యూ టెస్ట్మెంట్లో చాలా రాసున్నాయి. కావాలంటే మీకు రోమన్స్లో, యాక్స్లో చదువుకోండి ఫుల్గా డీటెయిల్గా. సో ఇప్పుడు మార్టిన్ లూథర్ స్థాపించాడండి ఈ ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ సంఘం స్థాపించాడు. 1500లో దేవుడు ఇంకొకరిని లేపాడండి. 1500లో జాన్ క్యాల్విన్ అని ఒక అతను లేపాడండి. జాన్ క్యాల్విన్ ఇప్పుడు అందరికి బైబిల్స్ ఉన్నాయండి. బైబిల్ చదువుకొని అర్థం చేసుకుంటున్నారు. ఈ బైబిల్ చదువుకొని అర్థం చేసుకొని జాన్ క్యాల్విన్ ఏం చెప్పాడంటే, మన దేవుడికి ప్రార్థన చేయాలి, మానవుడికి కాదండి. ప్రీస్ట్కి ప్రార్థన చేయడం కాదు, యేసుక్రీస్తు నామన ప్రార్థన. యేసుక్రీస్తు ప్రార్థన ప్రతిసారి క్రైస్తవులు అందరూ చెప్పుకుంటారు. కంటతలు పెట్టుకొని ప్రార్థన చేసిన తర్వాత యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన చేసుకుంటారు, లార్డ్స్ ప్రేయర్ అని. యేసుక్రీస్తు ద్వారా మనకి ప్రార్థన పరలోకమున్న ఫాదర్కి చేసుకుంటా యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ జాన్ క్యాల్విన్ అన్న మనిషి అన్ని చదివి మానవుడు చేయకూడదు, తప్పు, దేవుడికే చేయాలని చేస్తే మళ్ళీ ఒక పెద్ద రిఫర్మేషన్ అండి. ఆ సంవత్సరాలు 1500స్లో పెద్ద రిఫర్మేషన్. చాలామంది జాయిన్ అయ్యారండి. ఒక సంఘం స్థాపబడిందండి, ప్రెస్బిటేరియన్ సంఘం స్థాపించిందండి. ఆ టైంలో 1500 సంవత్సరాల్లో నేను బ్రతికుంటేనండి నేను ప్రెస్బిటేరియన్గా ఉండేవాడినండి. నేను ఇన్ని సంఘాలు ఎందుకు చెప్తున్నానంటే, మా బైబిల్ ప్రకారంగా మానవుడి జీవితం ఇప్పుడు 100 సంవత్సరాలు దేవుని కృప అయితే, బైబిల్ ప్రకారంగా సామెతలో క్లియర్గా రాస్తుందండి 70 కానీ 80 కానీ. దానికన్నా ఎక్కువ జీవిస్తే దేవుని కృప. సో అందుకని నేను ప్రతి తరంలో నేనుంటే నేను ఇది ఉండేవాడిని అని చెప్తున్నాను. అందుకనే సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ టైంలో ఈ ప్రెస్బిటేరియన్ సంఘం అంటే దేవునికే ప్రార్థన చేయాలి, ప్రేయర్ మీద స్థాపించబడిన సంఘం. సో ఇది జాన్ క్యాల్విన్ ఏం స్థాపించాడండి? ధూప వేదిక.
ధూపవేదిక. సో ఇంక దాని తర్వాత 1600లో జాన్ స్మిత్ అని ఒక మనిషిని లేపాడండి. జాన్ స్మిత్ పేరు ఆయన ఏం చెప్పాడండి, ఇప్పుడు బాప్తిజము పుట్టిన పిల్లల మీద చిలకరింపు చేయడం కాదండి, క్షమాపణ కోరాలి, పశ్చాత్తాపం పొందాలి, క్షమాపణ కోరాలి, మరణించాలి, పాప జీవంకి మరణించాలి, నీటిలోకి వెళ్ళి మునిగి బయటకు వచ్చి క్రీస్తునంద కొత్త జీవితం జీవించాలి. అది బైబిల్ టీచ్ చేస్తుంది, బైబిల్ చదివి. సో ఇది ప్రయత్నం చేశాడండి. దీని గురించి ఆయన మొత్తం రిఫర్మేషన్ స్టార్ట్ అయిందండి. మళ్ళీ అందరూ చాలామంది జాయిన్ అయ్యారండి. ఇందులో ఇంకో సంఘం స్థాపించిందండి, ఇది బ్యాప్టిస్ట్ సంఘం స్టార్ట్ అయింది 1600s. ఒకవేళ 1600 సంవత్సరాల్లో నేను బ్రతుకుంటే బ్యాప్టిస్ట్గా ఉండేవాడినండి. ఎందుకంటే ఆ టయానికి అది సత్యం అండి. దేవుడు సత్యాన్ని నిలబెడుతున్నాడు, గుడారాన్ని కంప్లీట్గా నిలబెట్టాలండి. కొంచెం సత్యం తరతరాలుగా లేపుతూ ఉన్నాడండి. దాని తర్వాత ఏం జరిగిందండి, సో జాన్ స్మిత్ని ఏమి లేపించాడండి, గుడారంలో గంగాళం బ్యాప్టిజం. తర్వాత 1500లో ఏం జరిగిందండి, ఇంకొక అతను లేపాడండి, జాన్ వెస్లీ అని పేరు. జాన్ వెస్లీ అందరూ మళ్ళీ బైబిల్ చదువుతా ఈ సత్య సువార్త లోకం అంతా వెళ్ళాలండి. మాథ్యూ 28, 19, 20 మనం ఇప్పుడు చదవద్దండి, టైం లేదు ఇవన్నీ చదవటానికి. నేను ముగించాలి, నేను చెప్పే మాటలు మీరు రాసుకోండి, చదువుకోండి. మత్తయి సువార్త 28, 19, 20. తర్వాత మళ్ళీ మత్తయి సువార్త 24, 14. ఇవన్నీ దేవుడిచ్చిన కమిషన్ అండి. మళ్ళీ మనం ఇందాక చదివాం కూడా, రెవల్యూషన్ 14, 6, 7. అంటే ఈ సువార్త మొత్తం లోకంలో ఉన్న ప్రజలందరికీ వెళ్ళాలండి. అక్కడ మనం చదివాము, ప్రతి భాష, ప్రతి దేశము, ప్రతి కులం అందరికి వెళ్ళాలి. అప్పుడు యేసుక్రీస్తు వస్తాడండి. సో ఈ సువార్త ఈ జాన్ వెస్లీ అయినా, ఎందుకంటే మనం చదివిన ప్రకారంగా లాస్ట్ వీక్లో పోయిన శుక్రవారం మనం చదివినప్పుడు ఏం చేశారండి, వాళ్ళు రోమా పోపుల యొక్క రాజ్యాల్లో రోమన్ క్యాథలిక్ అధికారులు, సంఘస్థులు కాదండి, సంఘస్థుల గురించి ఏమి తప్పు లేదండి. దేవుని ప్రజలు ఉన్నారు సంఘస్థాల్లో, అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారని. సంఘస్థులకి అవన్నీ చెప్పరు, మోసం అండి అది. సో ఇక్కడ చూసి వాళ్ళు ఏం చేశారు, బైబిల్ని తీసి పడేశారు కదండి. సో ఇప్పుడు బైబిల్ ఉన్నాయి కదండి, అందరు చూస్తున్నారు, ఈ వాక్యాలు వెళ్ళాలి ప్రతం. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కడ సువార్త ప్రచారం లేదండి, అసలు ప్రచారమే లేదు. మీరు చదవచ్చు, అందుకనే డార్క్ ఏజెస్, ఇంగ్లీష్లో డార్క్ ఏజెస్ అని రాస్తుంది, మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు. డార్క్ ఏజెస్, ఎందుకంటే సత్యం లేదు, సత్యం బోధించడం కూడా లేదు. వాళ్ళు ఏం చేసేవారండి, ఇంకా సైన్యాలను పంపించేవారు. సైన్యాలను పంపించి మేము చెప్పిన దాని ప్రకారం చేయండి, అప్పుడు మీకు అన్నీ ఇస్తాం, లేకపోతే చంపేశారండి. మీరు చదువుకోవచ్చు, హిస్టరీలో అన్నీ రాస్తున్నాయి అన్నీ. సో ఈయనేం చేశాడు, ఈ సువార్త వెళ్ళాలి, లోకం అంతా వెళ్ళాలి అని చెప్పి సీరియస్గా ప్లాన్ చేశాడు, మెథాడికల్గా. అంటే ఎక్కడ ఏం చేయాలి, ప్రతి డీటెయిల్తో పాటు ప్లాన్ చేసి సువార్తని మొత్తం ప్రచారం చేయడం చేశాడండి. మొత్తం అంతా సంఘం స్థాపించబడిందండి. చాలామంది రిఫర్మేషన్లో జాయిన్ అయ్యారండి. 1700sలో ఒక సంఘం స్థాపన అయిందండి, మెథడిస్ట్ సంఘం. ఒకవేళ 1700లో నేను బ్రతుకుంటే మెథడిస్ట్గా ఉండేవాడిని అండి, ఎందుకంటే ఆ టైంలో అది సత్యం అండి. సో జాన్ కాల్విన్ ఏమి స్థాపించాడండి, 7 కొమ్మల దీపవేదికని స్థాపించాడండి. ఒక్కసారి పాజ్ చేసి మనం కొంచెం వెనక్కి వెళ్దామండి, గుడారంలో చూద్దామండి. మార్టిన్ లూథర్ ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్, కొంచెం ఇంగ్లీష్ టర్మ్స్ కూడా మీరు నేర్చుకోండి. ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్, శాంక్చురీలో ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్, మార్టిన్ లూథర్. అంటే నెక్స్ట్ టైం పీరియడ్లో 14వ సంవత్సరం, నెక్స్ట్ గంగాళంని ఎవరు లేపారండి, గంగాళం లేపింది జాన్ స్మిత్. అంటే
ఇంకా ఆవరణలో అయిపోయింది, మనం లోపలికి వెళ్తాం. పరిశుద్ధ స్థలంలో జాన్ వైక్లిఫ్ 12 రొట్టెల బల్లని స్థాపించాడండి. దాని తర్వాత జాన్ క్యాల్విన్ ఏం స్థాపించాడండి? జాన్ క్యాల్విన్ స్థాపించింది ధూపవేదిక, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. 1700s 1700 సంవత్సరాల్లో జాన్ వెస్లీ 7 కొమ్మల దీపవేదికను స్థాపించాడు. ఇప్పుడు ఏం మిగిలిందండి? మన చదివిన ప్రకారం లాస్ట్ ఫ్రైడేలో ఏం చదివామంటే 10 ఆజ్ఞలను తొక్కివేసి పడేశారండి. 10 ఆజ్ఞల్ని, 2వ ఆజ్ఞని తీశారు, 4వ ఆజ్ఞని ముక్కలుగా చేసేసి ఒకటే స్టేట్మెంట్ పెట్టారు, రిమెంబర్ ద సాబత్ డే టు కీప్ ఇట్ హోలీ. మతలం అంటే సబ్బాత్ దినంని ఆచరించండి అంతవరకే రాశారండి. ఎవరిని పూజించాలి, ఎప్పుడు పూజించాలి, ఎవరు పూజించాలి, ఎందుకు పూజించాలి అన్నీ తీసిపడేశారండి. అన్నీ తీసిపడేశారు. అవన్నీ 4 ఆజ్ఞలు రాస్తుంది. ఎక్సడస్ 20, 8, 9, 10, 11 చదివితే అన్నీ డీటెయిల్గా రాశాడండి దేవుడికి తెలుసు. ఆ ఆజ్ఞల్లో కూడా పెట్టింది ఒక మాట. మీరు 10 ఆజ్ఞలు చూస్తే అన్నీ దౌ షల్ నాట్ ఇంగ్లీష్లో, మరి తెలుగులో ఏముంటుందో నాకు తెలియదు కానీ చేయరాదని ట్రాన్స్లేషన్ చేయరాదు. సో దౌ షల్ నాట్ అని రాశాడండి. ఒక ఆజ్ఞకే రిమెంబర్ అని పెట్టాడని 4వ ఆజ్ఞకి. ఎందుకు దేవుడు రిమెంబర్ అని ఎందుకు పెట్టాడు? దానికి కూడా దౌ షల్ట్ అని ఎందుకు పెట్టలేదు? దేవుడు తెలుసండి మానవులు ఏం చేస్తారో, ఈ క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసు, మర్చిపోతారు. అందుకనే జ్ఞాపకం ఉంచుకోండి అని రాశాడు అక్కడ దేవుడు. జ్ఞాపకం ఉంచుకోండి, శనివారం సబ్బాత్ దినాన్ని ఆచరించడం నేర్చుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి అని రాశాడు అక్కడ. ఆయన సొంత వేలుతో రాసి హార్డ్ కాపీ ఇచ్చాడండి మనకి. హార్డ్ కాపీ ఎక్సడస్ 18:31 చదవండి. దేవుడు సొంతగా ఆయన ఏలుతో రాశాడండి, రాళ్ళ మీద రాశాడు. ఎల్లకాలం ఉంటుంది ఈ ప్రజలకు గుర్తుండడానికి. కానీ ఇవన్నీ సింబాలిక్ అండి, కానీ గుర్తుంచుకోవడానికి రాసి పెట్టాడండి. అసలు సాల్వేషన్ స్టోరీ మనం అర్థం చేసుకోవాలంటే మనకి సాల్వేషన్ మొత్తం బైబిల్ అంతట్లో 3 విశేషాలు. ఈ బైబిల్ అంతా పరిశుద్ధాత్మ నడప వలన పరిశుద్ధాత్మ కలిగిన ప్రజలు రాశారండి. కానీ దేవుడు ఆయన సొంతంగా ఆయన చేతితోటి 3 విశేషాలు రాశాడండి. 3 విశేషాలు గుర్తుంచుకోండి. 3 విశేషాలు రాశాడు. మొదటిది 10 ఆజ్ఞలు. రాశాడు. రెండోది బెల్షాజర్ విందు చేశాడండి. ఆయన చేతితోటి గోడ మీద రాశాడండి, మెనే టికాలు పార్సిన్. మీకు అందరికీ తెలుసు కదా అదేంటండి? ద వాట్ వెయిట్ ఇన్ అ బ్యాలెన్స్ అండ్ ఫౌండ్ వాంటింగ్. అంటే మిమ్మల్ని అది ఏమంటారంటే స్కేల్స్ కొట్టుకెళ్తే అటు ఒక కిలో రాయి పెట్టి ఇటు పక్కన వేసి మోసి ఇస్తారు. అది త్రాసులో పెట్టి మిమ్మల్ని కోల్చానండి. కోల్చి నువ్వు తక్కువ కనపడ్డావు, అందుకనే నీకు మోక్షం లేదని చెప్పాడు. మెనే టికాలు పార్సిన్ బెల్షాజర్ రాజుకి. అది రెండోది దేవుడు రాసింది. మూడోది యేసుక్రీస్తు లోకం మీద ఉండగా ఆ అమ్మాయిని తీసుకొచ్చారండి. వ్యభిచారంలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి రాళ్ళతో కొట్టాలని రాసింది. మరి నువ్వేమంటావని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ఏం చేశాడండి? సరే అది కరెక్టే, ఎవరు పాపం చేయలేదో ముందు రాయేయండి అంటే అందరు వెళ్ళిపోయారు. ఎలాగ వెళ్ళిపోయారు? ఆయన కింద ఇసుక మీద మట్టి మీద రాశాడండి. ఏం రాశాడు? పాపాలు. ఎందుకు మట్టి మీద రాశాడు? ఎందుకంటే ఏదన్నా గాలికి మట్టి వచ్చి లేకపోతే నీళ్ళు వర్షం వచ్చి అది కొట్టుకుపోతుంది, పాపాలు కొట్టుకుపోతాయి. అదే అండి ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. 3 ఇన్సిడెన్సెస్ దేవుడు రాసింది సరిపోద్ది సాల్వేషన్కి. ఇంక మీరు బైబిల్ చదవని అవసరం లేదు కూడా. 10 ఆజ్ఞలు, తీర్పు, పాపానికి పుణ్యం, సింపుల్ సాల్వేషన్. అంత కాంప్లికేట్ చేసుకొని అది ఆ లెక్చర్లు ఈ లెక్చర్లు చెప్తారండి లోకంలో. ఓకే, లాస్ట్గా చూద్దామండి. 18వ సంవత్సరాల్లో యేసుక్రీస్తు
ఒక సంఘాన్ని లేపాడండి, ఒక సంఘాన్ని లేపాడు. ఈ సంఘం ఎవరో అనేది మనం లాస్ట్గా టచ్ చేసుకుందాం, ఎవరో ఈ సంఘం అనేది. ఇప్పుడు నేను లాస్ట్ వీక్ మనం చదివిన ప్రకారంగా సాతాను ఏమి చేశాడు, ఇప్పుడు సాతాను ఏమి చేశాడు, పరలోకంలో ఏం చేశాడు, లోకంలో ఏం చేస్తున్నాడు, అవన్నీ ఎవరైనా జ్యూస్ చేశారండి? జ్యూస్ అంటే ఇప్పుడు అక్కడ మామూలు షాప్స్లో అమ్మే జ్యూస్లో కాదు, మిక్సీలో కాదు. మిక్సీ కాకుండా వేరే మెషిన్స్ ఉంటాయండి, జ్యూసర్స్ అని మెషిన్స్ ఉంటాయి. ఆ పండుని ఫుల్గా నీళ్లు లేకుండా, ఐస్ లేకుండా ఆ మెషిన్లో పెడితే ఆ పండుని కంప్లీట్గా క్రష్ చేసి జ్యూస్ తెస్తుందండి. ప్యూర్ జ్యూస్, వాటర్ లేకుండా, ఐస్ లేకుండా, ఏం లేకుండా ప్యూర్ జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ ఈ మొత్తం సాతాను ఏం చేస్తున్నాడో రెవల్యూషన్ 12వ అధ్యాయం చదవాలండి. ఆ 12వ అధ్యాయంలో ఫుల్గా డీటెయిల్గా రాస్తుందండి ఏమి జరుగుతుంది, సాతాను ఏం చేస్తున్నాడు, మానవుల్ని ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నీ రాస్తుంది. ఆ 1260 సంవత్సరాలు ఏమి చేశాడో అవి కూడా రాస్తున్నాయి ఆ చాప్టర్లో. రెవల్యూషన్ 12లో మీరు చదువుకోండి టైం ఉన్నప్పుడు. ఈ టైంలో మనకు చదవటానికి టైం లేదు, కానీ ఒక వచనం చదువుదామండి. రెవల్యూషన్ 12:17 చదవండి. అందుచేత ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఇప్పుడు మీరు చదివిన దాంట్లో ఆజ్ఞలని వచ్చిందండి, నాకు వినపడలేదు. మరి తెలుగులో వచ్చింది పాస్టర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఘట సర్పం ఎవరండి? సాతాను. ఘట సర్పం సాతాను. ఏదైనా తోటలో సాతాను అవ్వని ఎలా మోసం చేస్తాడు? సర్పం. అది దాన్ని ఘట సర్పం అని ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన కోపంతో వస్తున్నాడని మన మీద. మన పీతర్లో రాసింది, 1 Peter 5:8లో క్లియర్గా రాసింది. మన టైం లేదు అది చదవటానికి. ఈజ్ లైక్ ఎ రోరింగ్ లయన్. సింహంలాగా వస్తున్నాడండి, ఎవరిని మనల్ని గెంచడానికి, మనల్ని చంపేయడానికి, మన పరలోకం వెళ్ళకుండా చేయటానికి. సో ఇక్కడ ఏం చెప్తుందండి? ఆజ్ఞలు పాటించాలి, యేసుక్రీస్తు సాక్ష్యం ఉండాలండి, టెస్ట్ మని. మీరు ఇంకొక వాక్యం చదవండి, రెవల్యూషన్ 19:10 చదవండి. 19. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పాను. సో యేసును కూర్చిన సాక్ష్యం ఏంటండి? ప్రవచారం, ప్రాఫెసీ. ఇంగ్లీష్లో ఇలాగ రాస్తుందండి. లాస్ట్ బిట్ ఒక సెంటెన్స్లో చెప్తానండి. ద టెస్ట్ మనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. అంటే ఈ ప్రవచారం మనకు అర్థం అవ్వాలండి, ప్రాఫెసీ మనకు అర్థం అవ్వాలి, అదే చెప్తుంది. సో లాస్ట్ డేలో చెప్పండి, ప్రవచనములు. ఈ ప్రవచనములు మనకు అర్థం అవ్వాలండి. సింపుల్గా యేసుక్రీస్తు చెప్పాడు ఏంటంటే 10 ఆజ్ఞలు పాటించుతూ ప్రవచనాలు ఉండాలి, అర్థం చేసుకోవాలి. ఆ అర్థం కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే మనం మోసపోతాం అని దేవుడు చెప్తున్నాడండి. అందుకని ప్రవచనములు రాశారండి. అందుకని నేను మీకు చెప్పాను, డెఫినెట్గా చెప్పాను, లాస్ట్ టైం కానీ ప్రీవియస్ టైం కూడా చెప్పాను. ఎల్ఎన్ జి వైట్ అని ఈ 1844 మిల్లరైట్ మూవ్మెంట్లో తన ఉన్నదండి భాగస్తులుగా, తనని ముట్టాడండి. కానీ ఆమెకి ఇవ్వకముందు ప్రవచనం, ఆమెకి ఇవ్వకముందు 2 మనుషులకి ఇచ్చారండి. 2 మనుషులు భయపడ్డారండి ఇది చెప్పటానికి. ఎందుకంటే ఇది వేరే వాక్యం, ఇది క్రైస్తవులు ఉన్న 700 రకాల సంఘాలు పాటించట్లేదు ఇవి. సో వాళ్ళందరికీ వెళ్ళి అలాగే చెప్తాం, అమ్మో నన్ను ఏమనుకుంటారు, ఫాల్స్ ప్రాపర్టీ అనుకుంటారు, లేకపోతే హేళన చేస్తారు, లేకపోతే నన్ను తరిమేస్తారో ఏదో భయపడి చెప్పలేదండి. అందుకనే ఈ 17 సంవత్సరాల బాలికని తీసుకొని హై స్కూల్ కూడా ముగించలేదండి. మీరు చదవండి దాని గురించి కావాలంటే. హై స్కూల్ కూడా ముగించలేదండి. 100 కొల పుస్తకాలు రాయిపిచ్చాడండి దేవుడు. పరిశుద్ధాత్మ నడపదల విజన్స్ ద్వారా ఇచ్చి
సో అవన్నీ మీరు చదివితే సాతాను ఏమి చేస్తున్నాడు లిటరల్గా డీటెయిల్గా రాస్తున్నాయండి ఈ కాలం ఒక్కొక్క. సో ఈ 2300 ప్రవచంకి ప్రవక్త ఎల్ఎన్జి వైట్ అండి. సో ఆ రాతలు మనం అర్థం చేసుకొని 10 ఆజ్ఞలు పాటించాలండి. ఆఖరిలో ఉన్న తరం వాళ్ళు సాతాను వాళ్ళ మీద యుద్ధం చేయటానికి వెళుతున్నాడని చదివాం మనం 17వ వచనంలో. ఇంకొక వచనం మీరు చదివారు లాస్ట్ టైం, అందుకని మీకు జ్ఞాపకం చేపిస్తాను అంతే, మీరు చదవబాకండి. రెవల్యూషన్ 22:14 Blessed are they that do his commandments, that they may have right to the tree of life and enter into the city. ఇంగ్లీష్లో అలా రాస్తుందండి. అంటే ధన్యులు ఎవరండి? ఎవరైతే ఆజ్ఞలు జీవితంలో పాటిస్తారో, మనసులో పెట్టుకొని కాదండి, పాటించాలి, ఆచరించాలి, వాళ్ళకి పరలోకం అని రాస్తుందండి. ఇది ఆఖరి తరంకి మెసేజ్ అండి. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ అని రాసింది. దాని తర్వాత ఇదిగో నేను వస్తానని చెప్పి రాస్తున్నాడండి. సో 10 ఆజ్ఞల్ని తొక్కేసి నలిపేసి తీసివేశాడండి. 1260 సంవత్సరాల టైం పీరియడ్లో 538 నుంచి 1798 వరకు ఆ టైం పీరియడ్లో తీసేస్తాడు. అందుకనే దాని గురించి ఈ రోజుల్లో చాలామంది ఈ జరిగిందంతా ఏ టైం పీరియడ్ అండి, ఏ దేశాల్లో అండి, జనరల్గా యూరోప్ టైంలో జరిగిందండి. యూరోప్లో జరిగింది, ఎందుకంటే రోమ్ యూరోప్లో ఉన్నదండి. సో అందుకని యూరోప్లో మళ్ళీ పాశ్చాత్య దేశాల్లో దేవుడిని నమ్ముకునేవాళ్ళు లేరండి. ఆ టైంలో సాతాను మానవులతో చేసిన పని గురించి. కానీ దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి దేవుడు మళ్ళీ ఆ శిష్యులకి ఇచ్చినట్టుగా మనకి ఇస్తున్నాడండి ఈ సత్యాన్ని లోకమంతా చెప్పాలని. సో లాస్ట్గా ముగించేది ఏంటంటే, పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే 10 ఆజ్ఞల్ని తొక్కిపడేశారండి. ఆ 10 ఆజ్ఞల్ని లేపటానికి మళ్ళీ ఆచరించాలి. ఒక వాక్యం చదువుతున్నామండి ముగింపుగా. జేమ్స్ 2:10. జేమ్స్ అంటే యోహాన్ అండి. జేమ్స్ 2:10 చదవండి. యాకోబు చదవండి. యాకోబు 2. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనుచు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అగును. సింపుల్ అండి, చాలా చదవచ్చండి. ఫస్ట్ జాన్ ఆ చాప్టర్లు అన్నీ చదవండి. అసలు ఆ చాప్టర్లు అన్నీ కూడా ఆజ్ఞల గురించి, ఎవరు పాటించాలి, ఎందుకు పాటించాలి, పాటించకపోతే ఏంటి, అసలు మీరు చదివితే అసలు కొన్నిసార్లు ఏదో లెంపకాయలు ఇచ్చినట్టు అనిపిస్తుందండి. చదివి చూడండి. నువ్వు ఆజ్ఞలు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు, నా ఆజ్ఞలు నువ్వు పాటించకపోతే నువ్వు అబద్ధకుడు అని రాస్తుంది. యువర్ ఎ లయర్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇన్ తెలుగు అండి. మీరు అబద్ధకుడు అని రాస్తుందండి సీరియస్గా. అండ్ మళ్ళీ మీరు 2 ఆజ్ఞలు చెప్పాడు యేసుక్రీస్తు అని చెప్పచ్చు. మీరు అక్కడ చదివితే అక్కడ ఈ ఆజ్ఞలు ఏంటని ఇంకా డీటెయిల్గా రాస్తుందని. అందుకనే మీరు మొత్తం అంతా చదవాలి అర్థం చేసుకుంటానికి. ఏదో ఒకటి చదువుకొని అది దాన్ని మనం డాక్టరింగ్ చేయడానికి కుదరదండి. మొత్తం అంతా చదివితే అర్థమవుద్ది ఫుల్గా అది ఏమి చెప్పాడండి దేవుడు. సో 1800లో ఎవరు ఏ సంఘాన్ని లేపాడండి? సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం అండి. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘాన్ని దేవుడు లేపాడు. 10 ఆజ్ఞల్ని ఈ ప్రవచనం ఇచ్చాడండి దేవుడు కరెక్ట్గా. ఎలాగా? గుడారంలో నుంచి అర్థం చేసుకుంటానికి. ప్రవచనాలు చాలామంది చెప్తున్నారు లోకం అంతా. గుడారం నుంచి అర్థం చేసుకోవాలండి, ఎందుకంటే దేవుడు గుడారంలో ఉన్నాడండి. గుడారంలో ఉన్నాడు ఎప్పటి నుంచో, ఎల్లకాలం నుంచి గుడారంలో ఉంటాడు ఎల్లకాలం వరకు. గుడారాన్ని తొక్కేసి తీసిపడేయడానికి కాదనేది సాతాను చేసే మోసం. 1800 నుంచి ఈ సువార్త లోకం అంతా వెళ్ళాలి. ఆ సెవెంత్ డే సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చేయట్లేదండి ఈ పని. అందుకనే సువార్త వెళ్ళట్లేదండి లోకం అంతా. మోసంలో పోయారండి.
దేవుడు లేపాడు సంఘాన్ని, వాళ్ళు మోసంలోకి పోతున్నారు, నిద్రపోతున్నారు. వచ్చే వారం మనం ఏమి చేయాలి? ప్రతి మనుషుడు, సెవెంత్ డే గురించి కాదు, ప్రతి మనుషుడు ఏమి చేయాలి? యేసుక్రీస్తు వెళ్ళాలి. మనం బ్రతికుండే ప్రివిలేజ్ ఉన్నదండి. బ్రతికి యేసుక్రీస్తు వెళ్ళటానికి ప్రివిలేజ్ ఉన్నది. మరణం వేరే రకంగా వస్తే అది దేవుని మహిమ కృప కోసం. కానీ మన త్వరలో వస్తాడు కాబట్టి బ్రతికి వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. మనం ఏమి చేయాలి అన్నది చదువుకుందాం ఉండే నెక్స్ట్ వీక్. మీ అందరితో దేవుడు ఉండునుగాక. అందుకనే ఒక వాక్యం మళ్ళీ హోలీ స్పిరిట్ నాకు గుర్తొచ్చే పెట్టాడండి. అందుకనే నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అండి. ఎందుకంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అంటే మొత్తం అన్ని సత్యాలు కలిపి ఉండాలండి. అంటే లూథరన్ సత్యం, బాప్టిస్ట్ సత్యం, ప్రెస్బిటేరియన్ సత్యం, ఇంకెవరండి మెథడిస్ట్ సత్యం, ఇవన్నీ సత్యాలండి. ఇవన్నీ కలిసి ఉండాలండి. మొత్తం కంప్లీట్ ట్రూత్. దేవుడి సత్యం కంప్లీట్ అండి, భాగాలు కాదండి. ఒక భాగం ఒక్క భాగం అలా కాదండి, ఒకటే సత్యం. అంతా ఒకటి కలిపి ఉంటేనే సత్యం, లేకపోతే మోసం. దేవుడు మీ అందరితో ఉండును గాక.